కాసేపట్లో బీఆర్ఎస్ గెస్ట్ కూడా యాడ్ అవుతారు. ఈ ముగ్గురితో డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. రైట్ శ్రీనివాస్ గారు, ఇవాళ ముఖ్యమంత్రి గారు బాసర పోతున్నట్టుంది. బాసరలో దాదాపు 225 కోట్లు. మనం భద్రాచలం వినరు, అంతమంది వేములవాడ మాస్టర్ ప్లాన్. ఇది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ టెంపుల్స్ ఎందుకు ప్రయారిటీ ఇంతగానో ఇస్తున్నారు? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, V6 వీక్షకులకు అందరూ కూడా శుభోదయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేకమైనటువంటి చారిత్రక ప్రాంతాలు, అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి తెలంగాణను ఒక గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి చేయడం కోసం, అదేవిధంగా టూరిజం డెవలప్మెంట్ కోసం, ఏదైతే మనం కేవలం ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉమ్మడిగా ఉన్నప్పుడు తిరుపతి, శ్రీశైలం లాంటి మహాక్షేత్రాలు ఆంధ్ర రాష్ట్రంలో పోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక నేపథ్యాన్ని, ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలియజేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రధానమైనటువంటి ప్రాధాన్యతనిస్తున్నారు. అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యాదగిరిగుట్ట మాత్రము కొద్దిగా అసంపూర్ణంగా పూర్తి చేసి మిగిలిన దేవస్థానాల్లో కూడా వారు అనేక కార్యక్రమాలు మొదలుపెట్టి వాళ్ళు దాన్ని ఏమాత్రం కూడా ముందుకు తీసుకుపోలేదు. 10 సంవత్సరాలుగా ఆగిపోయి ఉన్నటువంటి పనులను, వేములవాడను యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయడం, కొండగట్టు మీద వేస్తున్నటువంటి వాళ్ళ ప్రణాళిక, ఇప్పుడు ఇవాళ బాసరలో చేయబోయేటువంటి కార్యక్రమాలు, ఇవి నిజంగా బాసర సరస్వతి అమ్మవారు దేశంలో ఉన్నటువంటి 2 ప్రముఖ ఆలయాల్లో అది ఒకటి కాశ్మీర్లో ఉన్నటువంటి సరస్వతి ఆలయం. అది కూడా ఇప్పుడు ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నది, ఇప్పుడు మన ప్రాంతంలో లేదు యథార్థంగా. కాబట్టి ఇక్కడ మనకున్నటువంటి ఈ చారిత్రక నేపథ్యాన్ని దేశానికి తెలియజేయడం, అక్కడ ఉన్నటువంటి దానికి గుడిని ఇంకా ఉన్నత స్థితిలో వాస్తుకు అనుకూలంగా అక్కడ అనేకమైనప్పుడు ఇప్పుడు 20-30 సంవత్సరాల క్రితం జరిగినటువంటి డెవలప్మెంట్ మళ్ళీ జరగలేదు బాసర్లో. దాన్ని పూర్తి చేసేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని